యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం 54వ వచనం చదువుతున్న గమనించండి. 53, 54వ వచనం. కావున అందరూ చెప్పాలి, కావున యేసు ఇట్లన్ను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎవరిని ఆయన అంత్యదినాన్ని లేపుతాను అంటున్నాడంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. డైరెక్ట్గా చెప్పేశాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. యూదులకి ఆ విషయం అర్థం కాల. అబ్బో చాలా కఠినంగా ఉంది, మనం ఆయన శరీరాన్ని ఎలాగ తినగలుగుతాం, మనం ఎలాగ ఆయన రక్తాన్ని త్రాగలుగుతాము అనేటువంటి వాదనలు, ఆశ్చర్యార్థకమైన ప్రశ్నలు వారిలో కలిగినాయి. వారికి అర్థం కాలేదు, నేటికి అర్థం కావట్లేదు. వాళ్ళకి కొందరు అర్థం చేసుకున్నారు కానీ అర్థం కావట్లేదు. మనము కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఎప్పుడు ఆయన శరీరము ఇవ్వడం ప్రారంభించాడు అంటే, ఇంకా ఆయన అప్పగించబడతాడు. ఆ రాత్రి యూదా ఇస్కరియోతు వచ్చి ఆయన్ని పట్టుకొని అప్పగిస్తాడు. మరుసటి రోజు ఆయన సిలువైపడతాడు. ఈ సంగతంతా శిష్యుల కంటే ముందుగా యేసయ్యకు తెలుసు. శిష్యులతో చెప్పాడు, ఈ రాత్రి మనుష్య కుమారుడు ఏం చేయబోతున్నాడు, అప్పగించబడబోతున్నాడు. ఈ రాత్రి మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు అని శిష్యులకు చెప్పి, మెడగది పైన వారు ఒక సహవాసంగా కూడుకొని, ఆ కూడి ఉన్నప్పుడు యేసయ్య చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది నా శరీరము అని ప్రభువు చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక రొట్టెను పట్టుకున్నాడు, ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది నా శరీరము, దీనిని మీరు భుజించినప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. పిమ్మట ఆయన ఒక పాత్రలో ద్రాక్షారసాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్నాడు, ఇది క్రొత్త నిబంధన వలన నా నిబంధన రక్తం అన్నాడు. ఇది నా రక్తము, దీన్ని మీరు త్రాగునప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడంటే, ఈ శరీరము రక్తాన్ని తీసుకునేవారు మాత్రమే నిత్య జీవం పొందుతారు, లేకపోతే పొందరు. కొందరు అశ్రద్ధ చేస్తారు. ఏమవుతులేండి, ఈ వారం లేదు కదా, మరుసటి వారం తీసుకుందాం, మరుసటి వారం లేదు కదా, ఇంకొక వారం తీసుకుందాం అననే ఆలోచనతో ఉంటారు. సంఘము, అపోస్తుల కాల సంఘము, వారు కూడి ఉన్నప్పుడు ఇంట రొట్టె విరుస్తూ వచ్చారు. అప్పుడు ఇలాంటి మందిరాలు లేవు, పోనీ ఒక కూడుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం కూడా ఏర్పాట్లేదు. ఆ క్రొత్త నిబంధన సంఘపు యొక్క సేవ ఎలాంటిది అంటే, వారు ఇళ్లల్లోనే దేవునికి స్థానం ఇచ్చారు. వాళ్ళ ఇళ్లల్లో ప్రార్థనలు జరిగినాయి. ఏం జరిగినాయి? వాళ్ళ ఇళ్లల్లో ప్రార్థనలు జరిగినాయి, రొట్టె విరిచే కార్యక్రమాలు జరిగినాయి. సహజంగా రొట్టె విరిచే కార్యక్రమం ఎక్కడ జరగాలనుకుంటాం? దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘంలో జరగాలనుకుంటాం. కానీ అపోస్తలుల కాలంలో మొదట సేవ ఆరంభములో వారు ఇంట రొట్టె విరుచుచు వారు అనుదినము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారమున వాళ్ళు రొట్టె విరుస్తూ సహవాసములో పరిశుద్ధ సభ్యులుగా వాళ్ళు నిలిచి ఉన్నారు. ఎందుకు అంటే, మరలా బాగా గుర్తుపెట్టుకోండి, ఇదేదో ఆర్డినరీ రొట్టి, ఇదేదో ఆర్డినరీ శరీరము, ఆర్డినరీ రొట్టి, ఏదో ద్రాక్షకాయలతో తీసిన ద్రాక్షారసం అని మీ మనసులో ఉంచుకోకండి. మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తూ ఉన్నామంటే, ప్రభు యొక్క రాజ్యము నిమిత్తం ఈ పనిని మనం చేస్తూ ఉన్నాం. ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు, లేకపోతే లేదయ్యా అంత్యదినాన నేను వాని లేపుతాను, లేకపోతే ఆయన లేపడు. ఆయన మిమ్మల్ని లేపాలి అంటే మీరు ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని తాగాలి. దేవుని పిల్లలకి చాలా అశ్రద్ధ ఎక్కువ.
చాలా భయం లేకుండా ఉంటారు. చాలామంది ఈ వారం కాకపోతే మరుసటి వారం తీసుకోవచ్చులేండి, ఈ నెల కాకపోతే మరొక నెల తీసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఇక్కడ ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక టీబీ పేషెంట్. ఆ టీబీ పేషెంట్ 6 నెలలు మందులు వాడాలి. ఎన్ని నెలలు మందులు వాడాలి? 6 నెలలు మందులు వాడాలి. 6 నెలల్లో ఒక రోజు మర్చిపోయినా మరలా అక్కడి నుంచి మొదలు పెట్టమంటారు. అక్కడి నుంచి మళ్ళీ 6 నెలలు అంటారు. ఎందుకో తెలుసా? అంత జాగ్రత్తగా ఆ మెడిసిన్ వేసుకోవాలి. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, డాక్టర్ చెప్తాడు మీరు తూచా తప్పకుండా పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఈ ట్యాబ్లెట్లు ఏం చేయాలి? వేసుకోవాలి అంటాడు. కొంతమంది ఏం చేస్తారు అంటే పొద్దున్నే వేసుకుంటారు, మధ్యాహ్నం మర్చిపోతారు, సాయంకాలం వేసుకుంటారు. ఇలా చేసి డాక్టర్ గారి దగ్గర నాకు తగ్గలేదని అంటారు. ఎందుకు తగ్గలేదని డాక్టర్ అడుగుతాడు. ట్యాబ్లెట్లు చక్కగా వేసుకున్నారో చెప్పినట్టుగా వేసుకున్నారంటే ఏం చేస్తారు? డాక్టర్తో అంటారు వేసుకున్నామండి. ఏం చేసాం? వేసుకున్నామని అంటారు. డాక్టర్ని నమ్మించవచ్చు కానీ దేవుని నువ్వు నమ్మించలేవు. డాక్టర్తో అబద్ధం చెప్పొచ్చు కానీ దేవునితో నువ్వు అబద్ధం చెప్పలేవు. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము నీకు ఇవ్వబడుతున్నప్పుడు నువ్వు దాన్ని స్వీకరించాలి. ఎందుకో తెలుసా? ఆ శరీరములో, ఆ రక్తములో నిత్య జీవాన్ని యేసయ్య దాచిపెట్టి ఉంచాడు. ఆయన శరీరములో, రక్తములో ఏముంది? నిత్య జీవం ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నిత్య జీవం గలవాడు. నేను వారిని అంత్యదినమున లేపుతాను. తీసుకోపోతే లేపనే లేపడం. ఏదో ఒక టైము చెప్పాలి సేవకుడికి, అయ్యా పాస్టర్ గారు నాకు ఈరోజు కుదరలేదు, సాయంకాలము ఏమైనా నాకు ద్రాక్షారసం రొట్టెస్తారా? లేకపోతే నేను ఎప్పుడు సిద్ధపడమంటారు? నాకు రొట్టె ద్రాక్షారసం కావాలి, నాకు రొట్టె ద్రాక్షారసం కావాలి. వారి కొరకు కూడికిని ఏర్పాటు చేయొచ్చు, వారి కోసం సంఘం కూడుకోవడం మంచిది. అలా కూడుకొని మరలా ప్రభు శరీరంలో పాలు పంపులు పొందడం చాలా మంచిది. అపోస్తలులు ప్రతి ఆదివారము రొట్టె విరిచారు. ప్రతి ఆదివారము రొట్టె విరిచారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఎవరంట? నిత్య జీవము కలవాడు. తాగకపోతే, తినకపోతే, ప్రభు శరీరం తినకపోతే, ప్రభు రక్తం త్రాగకపోతే ఏమి లేదు? నిత్య జీవం లేదు. అంత్యదినమున నిన్ను ఆయన లేపడు. నిత్యరాజ్యం కొరకు నువ్వు లేపబడవు. అయ్యో ఏంటైనా ఇంత బ్రతికి ఎలాంటి పరిస్థితి అయిపోయింది అని ఆ ఏడుపు రాకముందే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ప్రతి మొదటి ఆదివారం మనం ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని పూడ్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. ఒక్క ఆదివారం రావడానికి చాలామంది కష్టమవుతుంది. ఇంకా ప్రతి వారము కూడుకుంటే, ప్రతి వారము కూడా అపోస్తలులు చేశారు. ప్రతి వారము వారు కూడుకున్నారు. వారు కూడుకున్నప్పుడల్లా రొట్టె విరిచారు. కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. అనుభవం ఎందుకు అంటే అంత్యదినమున మనలను ఆయన లేపుతాడు. ఎప్పుడు లేపుతాడంట? చెప్పండి. భక్తి అంతా దేనికోసం? అంత్యదినమున లేపబడటం కోసమే. ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున వాణ్ణి లేపుదును అంటాడు.